ఒక్కసారి నీలో నువ్వు నమ్మడం మొదలుపెట్టావా, అప్పటినుంచి ప్రపంచం కూడా నిన్ను నమ్మడం మొదలుపెడుతుంది. ఇవాళ నీకు కనిపించని మార్గాలే రేపు నీ విజయానికి దారవుతాయి. జీవితం ఎప్పుడైనా ఇచ్చేది కాదు. ఓడిపోయినా ప్రయత్నించే వాళ్ళకే ఇస్తుంది. విజయం సాధించాలంటే పెద్ద అర్హతలొద్దు. ఒక్కటి చాలు, సాకులు లేకుండా కష్టపడాలి. కలలు మనందరికీ ఉంటాయి. కానీ వాటిని నిజం చేయాలన్న పట్టుదల ఉన్నవారికే అవి నిజమవుతాయి. నీ ఆలోచనలు నీ దారిని నిర్ధారిస్తాయి. వాటిని సరిపెట్టుకుంటే గమ్యం దూరం కాదు. ఈ లోకంలో కష్టాలు లేని జీవంటూ ఉండడు. కానీ కష్టాలను ప్రేమగా అంగీకరించాలి. అప్పుడే మన జీవితంలో గెలుపు సాధిస్తాం. ఒక్కసారి ఓడిపోయామంటే అది మన జీవితానికి ఫుల్ స్టాప్ అని కాదు. అది ఒక కొత్త ప్రయాణానికి, ఒక కొత్త దారికి ఒక కామా లాంటిది. నిజమైన ఓటమి ఎప్పుడొస్తుందో తెలుసా? మనం ఓడిపోయినప్పుడు కాదు, ప్రయత్నాన్ని ఆపినప్పుడు. నువ్వు ఆగకుండా ముందుకెళ్తే విజయం నీ వెనకాలే ఉంటుంది. కొంతమంది మనుషులుంటారు, ఊరికే గొడవ పెట్టుకుందామని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో గొడవ పడడం కన్నా దూరంగా ఉండడం మంచిది. నీ లోపల ఎంత శక్తి ఉందో నువ్వే అర్థం చేసుకోలేకపోతే నిన్ను నువ్వే లిమిటేషన్స్ లో చేసుకుంటావు. నీలో ఉండే ట్రూ పొటెన్షియల్ ని నువ్వే మర్చిపోతావు. ప్రతి పని ఎక్స్ట్రాడినరీగా చేసే సత్తా నీకుంది. కానీ దాన్ని ప్రేమించి శ్రద్ధగా చేస్తే విజయం నీ వైపుకే వస్తుంది. భిన్నంగా ఆలోచించడం మనల్ని క్రౌడ్ నుంచి విడదీస్తుంది. గెలవాలంటే భిన్నంగా ఆలోచించాలి. అప్పుడే ఎంతమందిలో ఉన్నా నువ్వు ప్రత్యేకంగా నిలబడగలవు. నీ స్కిల్స్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అవే నిన్ను సక్సెస్ వైపుగా నడిపిస్తాయి. చెడు మాటలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. జాగ్రత్త. వారు మెప్పిస్తారు, మైమరిపిస్తారు, ఆపై ముంచేస్తారు. ఎవరితో ఉన్నావో చూసుకో. ఎందుకంటే ప్రవర్తన అనేది నీ పరిసరాలు బట్టే మారుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటో తెలుసా? చదువు. అదే మన చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం. ఒక పేదవాడిని డబ్బున్న వాడితో సమానంగా కూర్చోబెట్టగలిగే సామర్థ్యం ఉన్నది ఒక చదువుకు మాత్రమే. నీ పని మీద ప్రేమ పెడితే అది నీ పూజగా మారుతుంది. ఎంత కష్టమైనా ఆనందంగా ఆస్వాదిస్తావు. ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో యుద్ధం చేయాలన్నా, వాడిని ఓడించాలన్నా కావాల్సింది బలం కాదు, బుద్ధి. మనం హిస్టరీలో కూడా చూసుకుంటే చాణక్యుడు, శకుని వీళ్ళంతా బలవంతులు కాదు, కానీ బుద్ధిమంతులు. మంచి చెప్పే ముందు మనం చేయాలి. అప్పుడే దానిపైన మనకు నమ్మకం వస్తుంది. ఎవరైనా మనకంటే ముందుకెళ్ళుండొచ్చు. ఎవరైనా మనకంటే ఎన్నో రెట్లు ముందుకెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళని పట్టించుకోకు. నీ దారి మీదే నువ్వు ఫోకస్ చెయ్యి. అప్పుడే విజయం నీ వైపు వస్తుంది. అన్నిటికంటే ముందు కంపేర్ చేయడం మానేసేయ్. ఎందుకంటే కంపారిజన్ నీలో అసూయను మండిస్తుంది. ఆ ఈర్ష్య అనే విషయం నిన్నే కాల్చేస్తుంది. అందుకే దాన్ని దూరంగా ఉంచు. మనలో చాలా మందికి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో బాధ్యతలు ఉండొచ్చు. అవి స్వేచ్ఛను కాదు, అవి మనకు క్రమశిక్షణ నేర్పుతాయి. తప్పదు. ఎంత కష్టమైనా బాధ్యతలను తీసుకుని ఇష్టంతో ముందుకు వెళ్ళాలి. గొప్ప విజయాల కోసం గొప్ప ప్లాన్, గొప్ప కృషి అవసరం. ఊరికే కలలు కంటూ కూర్చుంటే వాటికి రెక్కలు రావు. ఆరోగ్యం బాగుంటే జీవితంలో రియల్ హ్యాపీనెస్ ని అనుభవించగలం. భయాన్ని పారిపోకుండా ఎదుర్కో. ఎందుకంటే ఫియర్ కి టూ మీనింగ్స్ ఉంటాయి. ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, అండ్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఇందులో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో కింద కామెంట్ చెయ్యి. మౌనంగా ఉన్నామంటే నోరు మూసుకున్నామని కాదు, మనం గొడవ కోరుకోవడం లేదు అని. మన నోటిపై మనకు అదుపుంటే జీవితానికి ఒక దారి దొరుకుతుంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు. నీ భయాలను నీ కాళ్ళ కింద రాలిపోయేలా చేస్తే నీ కలలు నీ చేతికి వస్తాయి. నువ్వు సాగిపో. బాధలో కన్నీటి దారుల్లో పడి తడిచిన నీ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉండాలి. క్యూరియాసిటీ అనేది విజ్ఞానానికి దారి. ఎప్పుడు ఏం తెలుసుకోవచ్చు అనే తపన ఉండాలి. ఎవరిని నువ్వు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చక్కగా చేసుకుంటూ పోతే వాళ్ళే ఇంప్రెస్ అవుతారు. ఒకరిని ప్రేమించాలంటే వారి ఆకారాన్ని కాదు, వారి ఆత్మవిశ్వాసాన్ని చూడాలి. తలవంచని ధైర్యం నీదైతే గెలుపు నీకే వస్తుంది, వేరెవ్వరికీ కాదు. జీవితం గొప్పగానే ఉంటుంది, కానీ దాన్ని గొప్పగా మార్చేది మన డెసిషన్స్. పదునైన ఆలోచన క్లిష్టమైన సమస్యను కూడా చెదను చేస్తుంది. బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా నీ లోపల ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే విజయం నీదవుతుంది. నువ్వెన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ లేచి ముందుకెళ్ళు. ఎవరిదైనా కాదు, తర్వాతి ప్రయత్నం నీదే కావచ్చు. ఈ జీవితం ఒక్కటే, సాధించడానికి వెనుకాడొద్దు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. లేచి దాన్ని లెజెండరీగా మార్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.